ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ప్రతిదినము దేవుని యొక్క వాగ్దానాలు వింటున్నారు. ఆ వాగ్దానాలు మీతో మాట్లాడుతున్నాయి. మీరు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. చక్కగా బూస్టప్తో మీరు దినాన్ని స్టార్ట్ చేస్తున్నారని అనేక మంది తెలియపరుస్తున్నారు. అందరి నిమిత్తము మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలండి. ఈరోజు వాగ్దానం విందాము. ఆదికాండం 4:7. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకున్నావా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. ఈ యొక్క వాక్యంలో దేవుడు కయ్యనుతో మాట్లాడుతున్నాడు. నీవు సత్క్రియ చేస్తే, నీవు మంచి పనులు చేస్తే, మంచి కార్యము చేస్తే నీ తల ఎత్తుకుంటావు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నిజమే, కొన్నిసార్లు మన పనులు బట్టి మనం తల దించుకోవాల్సి వస్తుంది. మనం చేసే క్రియలు బట్టి తల ఉంచుకోవాల్సి వస్తుంది. దావీదు చేసిన పాపం బట్టి కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఎలాగ కొండెక్కి తన సొంత కుమారుడి దగ్గర నుంచి పారిపోయాడు తెలుసా అండి? ఆయన తలలు కప్పుకొని ఏడ్చుతూ మరి ఆ యొక్క కొండ ఎక్కుతూ సొంత కుమారుడైన అబ్షాలోం నుంచి పారిపోయేంతగా ఆయన బాధపడాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటి అనుకుంటున్నారా? దావీదు మరి ఒక స్త్రీతో, పరాయి స్త్రీతో సైనించి మరి దేవుని యొక్క ఉగ్రతను పొందుకున్నాడు. నిజమే, సత్క్రియ చేసినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు ఒకలాంటి ఉత్సాహంతో ఎంతో ధైర్యంగా మనం జీవిస్తాము. పాపం చేసేవాడే భయపడుతూ ఉంటాడు. పాపము లేకుండా ఎంతో కరెక్ట్గా జీవించేవాడు సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారని చెప్పారు కదా. నిజమే, మనం మంచి పనులు చేస్తే మనల్ని సాగనంపడానికి దేవుడు దేవదూతలను పెట్టి మన మార్గం సరళపరుస్తాడు. యథార్థవంతుల మార్గము మరి రాజమార్గం అండి, సరళపరుస్తాడు. అయితే కయ్యనుతో దేవుడు చెప్తున్నాడు, నీవు సత్క్రియ చేయని ఎడల పాపము పొంచి ఉంటుంది అని చెప్తా ఉంటున్నాడు. నిజమే, మనం ఎప్పుడైతే చెడ్డ పనులు చేస్తామో, మనం ఎప్పుడైతే దేవుని చిత్తము చేయకుండా ఉంటామో పాపము మన వాకిట దగ్గర పొంచి ఉంటుందని గమనించండి. కాబట్టి ఈరోజు ఏ మంచి పనులు చేయాలి, ఎలాగ దేవుణ్ణి ఆనందపరచాలి, యెహోవాకు ప్రీతిగా ఎలాగ జీవించాలి అని నీకు ఆశ కలిగినట్లయితే ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నీవు మంచి పనులు చేసినట్లయితే రాజభోగంలో, రాజమార్గంలో దేవుడిని నిలబెడతాడు. మనం యోసేపుని చూసినట్లయితే మంచి పనులు చేశాడు కాబట్టి మరి రాజుల ఎదుట నిలబడగలిగాడు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. అయితే నిన్ను నన్ను దేవుడు అలాగ దీవించాలని కోరుచున్నాడు. అయితే ఒక్కసారి ఆలోచన చేద్దామా? మనం చేసే ప్రతి పనిలో సత్క్రియ ఉంటుందా? మంచి పనులు చేస్తున్నామా? దేవునికి ఇష్టమైనవి చేస్తున్నామా అని మనం గమనిద్దాము. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించి ఈ దినాన్ని మనం స్టార్ట్ చేద్దాము. మన పనులన్నిటిలో కూడా ఆయన తోడు కోరుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. తల దించుకోవాల్సిన పరిస్థితుల్లో మేము ఉండాల్సి వస్తుంది నాయన. ఎందుకంటే మా కార్యాలు, మా క్రియలు, మా పనులు నీ దృష్టికి ప్రీతిగా లేవేమో నాయన. అయ్యా తండ్రి, నువ్వు చెప్పినట్టుగా నాయన సత్క్రియ చేస్తే నీ తల ఎత్తుకుంటావని చెప్పావు. ఈ దినమంతా కూడా ప్రభా అయ్యా మా పనులు, మా క్రియలు, మా కార్యాలు, మా తలంపులు, మా చూపులు, మా చేష్టలు, మా ప్రవర్తన, మా బుద్ధి సమస్తము కూడా మంచి నిమిత్తమై ఆకర్షింపబడి మంచి పనులు చేసేవారుగా చేయమని అడుగుచున్నాను నాయన. మాలో దోషం ఉన్నట్లయితే కొట్టివేయండి, పాపము ఉన్నట్లయితే కొట్టివేయండి, పాపపు బీజము నైజము ఉంటే తీసివేయండి నాయన ప్రభా. ఎందుకంటే వాకిట పాపము పొంచి ఉందని చెప్పి ఉన్నావు నాయన. మా గృహాల్లోనే కాక ప్రభా, మా యొక్క ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, మా యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రభా, మా సంఘాల్లో ప్రభా తండ్రి, మేము ఎక్కడ నిలబడినా కూడా ఏ పనులు చేసినా మంచి పనులు చేసేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దుతావని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వాక్యము మీ పిల్లలకి కూడా మీరు చెప్పండి, మీ యవనస్తులకు కూడా చెప్పండి. ప్రతి దినము డూ సంథింగ్ గుడ్, ఒక్కటైనా కూడా మంచి కార్యము చేయండి అని వారిని ప్రోత్సహించండి. మంచి పనులు చేసినప్పుడు వారిని శభాషని చెప్పండి. అలాగే మీరు కూడా సత్క్రియ చేస్తూ దేవుని యొక్క దీవెనను మనము పొందుకుందాం.
మళ్ళీ రేపు కలుద్దామండి. అంతవరకు సెలవు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. సీ యూ టుమారో. గాడ్ బ్లెస్ యూ.